కాంగ్రెస్ ప్రజాపాలనకు ఏడాది గడుస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి విజయోత్సవాల్లో భాగంగా పాలమూరు జిల్లాలో రైతు పండుగ నిర్వహిస్తున్నారు. రైతు పండుగ ముగింపు కార్యక్రమానికి బహిరంగ సభకు విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు, ఆయనతో అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్, రేపు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అసలు ఈ రైతు పండుగ కాన్సెప్ట్ ఏంటి? ఏర్పాట్లు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. గత 3-4 రోజుల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, ముఖ్యంగా జిల్లా కలెక్టరు, వారి సిబ్బంది కావచ్చు, చాలా పకడ్బందీగా అన్ని విషయాలు ప్లాన్ చేసుకుని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సంవత్సర పాలన తర్వాత, ప్రజాపాలన తర్వాత ఈ సంవత్సర కాలంలో రైతులకు ఈ ప్రభుత్వం ఏం చేసిందన్న విషయాన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, అలాగే భారతదేశంలోని అందరికీ కూడా చెప్పడానే ముఖ్య ఉద్దేశంగా ఈ రైతు పండుగ జరుపుకుంటా ఉన్నాం. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో రైతుల అకౌంట్లలో డైరెక్టుగా ఇప్పటి వరకు దాదాపుగా 28,000 కోట్ల రూపాయలు పడ్డ దాఖలా మాకైతే లేదు. విడతల వారీగా ఇచ్చిన సందర్భాలు మనం చూసినాం, కానీ ఒకే విడతగా 28,000 కోట్ల రూపాయలు ఒకటే ఫైనాన్షియల్ ఇయర్లో రైతులకు ఇచ్చినాం. అదే కాకుండా ఈరోజు రుణమాఫీ చేయడంతో పాటు 22 లక్షల మంది రైతులు రుణముక్తులైనరు. మళ్లీ రేపు ఒక 4 లక్షల మంది రైతులు రుణముక్తి కాబోతా ఉన్నారు. గతంలో మే నెలలో రైతు భరోసా ఇచ్చినాం 7,500 కోట్ల రూపాయలతోటి. మళ్లీ సన్న ఒడ్లు పండిస్తే, సన్న ఒడ్లు మీరు సాగు చేస్తే 500 రూపాయల క్వింటాల్కు బోనస్ ఇస్తాము అని చెప్పి ఏదైతే ప్రకటన చేసినామో అది ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఒక రైతులకు మేలు చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో, అలాగే మన పిల్లలకు కానీ, తర్వాత రేషన్ షాపుల్లో తీసుకునే బియ్యం, పేద వర్గాలు తీసుకునే బియ్యం కూడా మొత్తం సన్న బియ్యమే ఉండాలి అనే ఒక మంచి మానవతా దృక్పథంతో ఏదైతే నిర్ణయం తీసుకున్నామో, మా నిర్ణయాన్ని రైతులు నమ్మి ఈరోజు 66 లక్షల ఎకరాల్లో సన్న బియ్యాన్ని పండిస్తే మొత్తం కూడా ఈరోజు ధాన్యం కేంద్రాలకు కావచ్చు, ప్రైవేట్ మిల్లర్ల దగ్గర కావచ్చు, ఎంఎస్పీ అనేది వాళ్ళకు గిట్టుబాటు అవుతా ఉంది. 500 రూపాయల బోనస్ కూడా పడుతూ ఉంది. ఇది ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలే. అందుకే ఈరోజు 3,000 పైచీలకు రేటు పలుకుతూ ఉంది సూర్యాపేట ఆ ప్రాంతంలో సన్నవడ్ల రకాలకు. అంటే ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తున్నాము. రైతులను నిలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గతంలో లాగా మాయమాటలు చెప్పి రైతులను ఓటు బ్యాంక్గా చూడడం కాకుండా రైతు కుటుంబాలు సగర్వంగా తలెత్తుకొని మేము ఈ దేశానికి అన్నదాతలు అని చెప్పి వాళ్ళు సగర్వంగా అనుకునే విధంగా వాళ్ళ నిలబెట్టే ప్రయత్నంలో భాగం ఇది. అయితే రైతుల కోసము ఇంత చేశామని మీరు చెప్తున్నారు, రైతులకు చేసింది ఏమీ లేదు. సంవత్సర కాలంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు, భరోసా సంగతి ఏమైంది అని చెప్పేసి విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనికేం సమాధానం చెప్పు? విపక్షాలు ఎవ్వరు ప్రశ్నిస్తలేరు, ఒక కుటుంబం ప్రశ్నిస్తుంది. జాగ్రత్తగా తెలంగాణ ప్రజలు గమనించాలి. ప్రజలందరికీ మేలు జరుగుతూ ఉంటే మేము అధికారంలో లేమన్న బాధ ఒక కుటుంబానికి ఉంది, కల్వకుంట్ల కుటుంబానికి. వాళ్లే ప్రశ్నిస్తున్నారు. ఎవరు ప్రశ్నిస్తున్నారు? హరీష్ రావు ప్రశ్నిస్తున్నాడు, కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడు. కేసీఆర్ అంటే ఆయన ప్రశ్నించే స్థితిలో ఉన్నాడో లేడో మాకు తెలియదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మా కుర్చీ జారిపోయింది, మాకు పని లేకుండా అయిపోయిందన్న బాధ, దుగ్ధ వాళ్ళతో అట్లా చేపిస్తుంది. ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళినా లేదా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనబడతా ఉన్నాయి. మొదలు కొద్దిగా వీళ్ళు చెప్పే మాయమాటలకు కొంతమంది రైతులు పడొచ్చుగాక, కానీ ఈరోజు ప్రభుత్వ సంకల్పం వాళ్ళకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. వడ్లు కొంటా ఉన్నారు, బోనస్ పడతా ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా మాకు రైతు భరోసా కూడా వస్తుందన్న నమ్మకం కూడా వాళ్ళకు ఉంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈరోజు 3 రోజులుగా రైతుల సాగు పద్ధతులు, అత్యాధునిక పద్ధతులు, సైంటిస్టుల ఆవిష్కరణలు, అలాగే వరి సాగులో రైతుల మెలకువలు, సీనియర్ రైతులు ఎట్లా పండిస్తూ ఉన్నారు, అవన్నీ కూడా రైతాంగానికి తెలియజెప్పడానికి దాదాపుగా 150 స్టాల్స్ అనుకున్నాం, ఇంకా పెరిగి దాదాపుగా 200 స్టాల్స్లో రైతులందరికీ కూడా చెప్తా ఉన్నాం. అవగాహన సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు 10,000 మంది రైతులకు ఇక్కడ భోజన ఏర్పాట్లు చేసినాం. గత 10 సంవత్సరాల్లో ఏదైనా టెక్నాలజీ వస్తే, లేదా ఇజ్రాయెల్ నుంచో అమెరికా నుంచో ఎవరైనా వస్తే నిపుణులను పిలిపించుకొని కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్లో కూర్చోబెట్టుకొని ఆ టెక్నాలజీ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నయ్యులు, అంచర్లకు ఇచ్చేవాడు తప్ప ఏ రోజు కూడా అది ప్రజలకు పంచలే. కానీ ఈ రోజు
ఆ టెక్నాలజీని, ఆ ఆవిష్కరణలో మేము ప్రజల ముంగిటికి తీసుకొస్తా ఉన్నాం. వాటిని ఉచితంగా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. అంటే మా ఆలోచన విధానానికి, గత పాలకుల బీఆర్ఎస్ పాలకుల ఆలోచన విధానానికి స్పష్టమైన తేడా ఇదే. ఇంకొకటి, ఈరోజు మేము తీసుకున్న సన్న రకాలకు బోనస్ ఇస్తామన్న తీసుకున్న నిర్ణయంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కౌలు రైతులకు ఈరోజు లాభం జరుగుతూ ఉంది. ఈరోజు భూమిని కౌలుకు తీసుకొని వరి పండించిన కౌలు రైతులు వాళ్ళు మార్కెట్కు తీసుకొని పోయి ధాన్యాన్ని అమ్మితే వాళ్ళ అకౌంట్లోనే ఎకరాకు 10 నుంచి 20 వేల రూపాయలు ఆ కౌలు రైతులకు లాభం జరుగుతా ఉంది. ఇది చరిత్రాత్మకమైన నిర్ణయం. లక్షల మంది కౌలు రైతులు ఈరోజు దీంతో లాభం పొందుతా ఉన్నారు. ఒక మంచి ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి లక్షలాది మంది రైతన్నలకు ఈరోజు లాభం కలుగుతా ఉంది. దీన్నే మనం పండుగగా జరుపుకుంటా ఉన్నాం. అంటే ఈ వేదిక నుంచి మరో తీపి కబురు రైతులకు రాబోతుంది అంటున్నారు. ఎలా ఉండబోతుంది? దేని మీద ఒక తీపి కబురు ఇవ్వబోతున్నారు మీ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రతి మీటింగ్ కూడా ఏదో ఒక వర్గానికి తీపి కబురు ఇచ్చేందుకే ఉంటది. జన సమీకరణకో, బల ప్రదర్శనకో, లేకుంటే మేము చాలా గొప్పోళ్ళమని అహంకారపూరితంగా చూపించడానికో కాంగ్రెస్ ప్రభుత్వం గాని రేవంత్ రెడ్డి గారు గాని చెయ్యరు. మీరు చూడండి, ఎప్పుడు ఏ బహిరంగ సభ ఎక్కడ పెట్టినా ఆ ప్రాంత ప్రజలకు గాని, ఏదో ఒక వర్గం ప్రజలకు గాని ఒక తీపి కబురు, వాళ్ళ కడుపులు నిండే కబురు, వాళ్ళని నిలబెట్టే కబురు, వాళ్ళను నిలబెట్టే విధంగా వాళ్లకు సంతోషం ఇచ్చే కబురుని ఇస్తున్నాం తప్ప మేము చాలా గొప్ప వాళ్ళం, మేము పిలిస్తే లక్షల మంది వస్తారని చెప్పి ఒక కుటుంబం ఏదైతే 10 సంవత్సరాలు ప్రగల్భాలు పలికి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిందో ఆ మోసం రేపు ఈ రైతు పండుగ ద్వారా, రేపు జరిగే బహిరంగ సభ ద్వారా పటాపంచలు కాబోతా ఉంది. సో మొత్తం మీద ఈ రైతు పండుగ, రైతుల అభివృద్ధి లక్ష్యంగా ఈ రైతు పండుగ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. తమ ప్రభుత్వము రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఖచ్చితంగా రైతుల అభివృద్ధి, రైతుల శ్రేయస్సును కోరే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే. రేపు ఈ వేదిక నుంచి మరో తీపి కబురు రైతులకు రాబోతుందని చెప్పేసి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సందీప్తో హైమద్, ఎన్టీవీ, భూత్పూర్ నుంచి.